హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. 2 భాగాలు కథ చెప్తామా? ఓకే. ముగ్గురు పెళ్లి కొడుకులు. ఓ బాగుందండి. పూర్వం మగధ రాజ్యానికి అవంతి నగరం రాజధానిగా ఉండేది. ఆ అవంతి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఈయన పేరు కళింగవర్మ. ఆయనకు భార్య, ఒక కుమార్తె పేరు హైమవతి. పిల్ల చక్కగా బాగుండేది. అయితే ఏమైంది, వీళ్ళు ఏమనుకునేవాళ్ళంటే ఒక్కగానొక్క కూతురు అద్భుతమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాళ్ళు. వీళ్ళకి చాలా దూరంలో ఉన్న ఒక రాజ్యానికి కుంతిభోజుడని రాజుగారు ఉండేవారు. ఆయనకి 7-8 కొడుకులు. వాళ్ళల్లో 7వ కొడుకైన జయభద్రుడు రాజు అవుతాడు, మహారాజు అవుతాడని జోస్యం చెప్పారట. వీళ్ళు ఆ జయభద్రుడికి ఇచ్చి మన పిల్లని పెళ్లి చేస్తే రాణి అవుతుంది మన పిల్ల, వాడిది అద్భుతమైన జాతకం అని చెప్పారని విని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఆ పిల్లాడికి పిల్లని ఇద్దామని చూశారు. ఓకే. కానీ కుంతిభోజుడు తన కుమారుడికి వధువు అన్వేషణ చేయగల. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా, మా అబ్బాయి కోసం ఆడపిల్లని చూస్తాం, మీ దగ్గర ఏమైనా ఉందా లేదా, మీ పిల్లని మాకు ఇవ్వండి, అటువంటిది ఏదో రావాలి. ఏమీ రాల. ఏం చేయాలో తెలియలే వీళ్ళకి. కానీ పిల్లని వెతుక్కుంటూ ఎవ్వరూ రాల. పిల్ల చక్కటిదే కానీ ఓకే సంబంధాలు రాల. అప్పుడప్పుడు అట్లా అవుతుంది చూడు. అవును. అయితే వీళ్ళకి కొద్ది రోజులు గడిచాక 2 సంబంధాలు వచ్చినాయి. కాదు, కొన్ని వచ్చినాయి. వాటిల్లో 2 మంచి కాస్త బెటర్గా సెలెక్ట్ చేశారు. ఇది ఏంటివి? కుంతల దేశానికి చెందినటువంటి ధనవర్మ, లాటరాజు కొడుకైనటువంటి గుణవర్మ. ధనవర్మకి డబ్బులే ఉన్నాయి కానీ చదువు లేదు. గుణవర్మకి చదువు ఉంది కానీ వాళ్ళ రాజ్యం అప్పుల్లో ఉందని తెలిసింది. ఏం చేయాలి, వాళ్ళ గుంతాలు పడుతున్నారు. అయితే రాజుకి రాణికి ఒకళ్ళకి ఆ అబ్బాయి, రెండో వాళ్ళకి ఈ అబ్బాయి నచ్చారు. ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్నప్పుడల్లా వాదించుకుని పోట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకేముంది వీళ్ళకేముంది, పక్క చక్కగా ఉన్నాడు, రేపొద్దున సంపాదించుకోపోతారా, ఇలాంటివి ఏమో మాటలు వస్తాయి కదా. అమ్మా నాన్నకి ఇద్దరికి చెరుకో అబ్బాయి నచ్చాడు. రాజుగారు ఏం చేశాడు, రాజ్యాధికారం ఉన్నవాడు కాబట్టి, తండ్రి కాబట్టి కాస్త గట్టిగా గుణవర్మకి ఖాయం చేశాడు పిల్లని. అమ్మాయికి ఏం అభ్యంతరాలు లేవు పాపం, అదే ఊరుకుంది. ఎవరో ఒకళ్ళు వివాహం చేస్తాడు తండ్రి. ఈ వర్మకి వాళ్ళకి ఉత్తరాలు రాసి, మీరు తరలి రండి మా ఇంటికి, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని ఉత్తరాలు రాశారు. కానీ ఈవిడికి, రాణిగారికి ఏం గుణం కోలా, వాళ్ళ అప్పుల్లో ఉంటేను, ధనవర్మ అయితే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, చదువుకోపోతే పోయాడు, మన పిల్ల చదువుకుంది కదా, రాజుకు చదువేందుకు, మంత్రులు లేరు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి రాజుకు చదువక్కర్లా అని చెప్పి ఆ ధనవర్మకి రహస్యంగా ఒక దూతను పంపించి, నా భర్త వేరే చోట పిల్లనివ్వాలనుకుంటున్నాడు, నేను మాత్రం మీకు ఇవ్వడానికే డిసైడ్ అయ్యాను, మీరు వచ్చి ఊళ్ళో దిగండి, పిల్లని మీకు అప్పచెప్తాను, వివాహం చేసుకుని తీసుకెళ్ళిపోండి. వివాహం అయ్యాక ఆనాక ఏం చేస్తారు, ఆనకు చేసేదేం లేదు అని ఈవిడ ఉత్తరం రాసి ఒక మనిషిని ఇచ్చి పంపించింది. ఈ ధనవర్మ ఆయనకు పెద్దగా చదువు లేదని కుర్రాడికి ప్రచారంలో ఉంది, వాడికి మంచి సంబంధాలు రావట్లా. ఈ హైమవతి అందగత్తెని, ఈ రాజ్యానికి మంచి పేరుంది, అవంతి నగరానికి చాలా మంచి పేరుంది, అవంతి నగరం కూడా మందే అవుతుందని ఇవన్నీ ఆలోచించుకుని వస్తానని ఉత్తరం రాశాడు. సరే, ఏమైంది, గుణవర్మ దిగాడు. మంది మార్బలంతో రాజుగారు ఏర్పరిచిన పెద్ద విడిదిలో దిగాడు. ధనవర్మ కూడా రాణిగారు రహస్యంగా ఏర్పరిచినటువంటి ఒక మారుమూల భవనంలో సుమారైన మంది మార్బలం వారు పెద్దగానే దిగాడు. ఈ వచ్చిన పెళ్లి చుట్టాల్లో ఈ కొత్తగా వచ్చిన 2వ పెళ్లి చుట్టాలు ఎవరికి అర్థం కాల. ఓకే. గుంపంతా ఒకలాగానే ఉంది. పైగా పెళ్ళిళ్ళు అనేసరికల్లా ఎక్కువగా మగవాళ్ళు వస్తారు. ఈ మగ గుంపులో అందరూ ధనుర్బాణాలును గద అవి ఇవి కత్తి, వరలో కత్తులు, మీసాలు, పుస్తీలు అవి ధరించిన వాళ్ళే ఉన్నారు, తలపాగాలు. ఈ 2 వేరు గుంపులు వచ్చాయని పెద్దగా జనానికి అర్థం కాల. దిగేశారు. దిగేసిన తర్వాత ఏం చేసింది రాణిగారు, ముందు రోజు పొద్దున పెళ్లి కూతురుని చేశాక సాయంకాలము ఒక దాసి మంచి జమాజట్టిలాగా ఉన్నదాన్ని ఒకదాన్ని ఎంచుకుని, పూసే రాకుమార్తెని పూల బుట్టలో కూర్చోబెడతాము, ఆ బుట్ట నెత్తి మీద ఎక్కించుకుని తీసుకుపో. రాజకుమార్తె కొంచెం 7 మల్లెలు ఎత్తు సుకుమారే. ఆ దాసి పనిచేసేది అది 6 అడుగులు ఉండేది. కొంచెం హఠాకటాగా ఉన్నవాళ్ళు మోసేస్తారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ రాజకుమార్తెని ఒక బుట్టలో పెట్టి బుట్ట దాసి దాన్ని నెత్తికెక్కించారు. నెత్తికెక్కిస్తే అది మెల్లిగా తీసుకెళ్తోంది. ఈ బుట్ట పెళ్లి వాళ్ళ తాలూకే బుట్టలు, పువ్వుల బుట్టలు అవి వస్తాయి కదా, పట్టించుకోలే. ఇంతలో ఏమైంది, అక్కడ ఆ పూట ఒక 2-3 రోజులుగానే వీళ్ళకి ఒక పీలర్ వచ్చింది.
ఈ దొంగలు బాగా దోపిడీ దొంగలు తిరుగుతున్నారు ఊళ్ళో అని. ఓహో. ఇప్పుడు పెళ్లి సమూహాలు అవి వచ్చినప్పుడు ఈజీ దొంగతనాలు, ఎవరెవరో తెలీదు, అవునవును. వీళ్ళ మొహాలు వాళ్ళ మొహాలు ఒకళ్ళకొకళ్ళు తెలీదు, దాసదాసి గణం వస్తారు. ఆడవాళ్ళు పెళ్లికి తరలి వచ్చినా కూడా చిన్న సమూహం ఉంటుంది. ఈ సెక్యూరిటీ పెళ్లి వాళ్ళ పేరుతోటి వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి తీసేసుకోవచ్చు. దొంగలు చేరారు ఊళ్ళో. ఈ దాసి బుట్టలు పెట్టుకుని తీసుకెళ్తూ ఎక్కడైతే ధనవర్మ వాళ్ళు దిగి ఉన్నారో ఆ వైపుకి తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. ఓకే. ముందుకెళ్ళేసరికల్లా అక్కడేదో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోడ్డులో తాటాకు పందిళ్ళేవో వేసున్నాయి. ఓ పందిరి అంటుకున్న సార్ అంతా హాహాకారాలు, గందరగోళం, అరుపులు, కేకలు, ఎవరైతే వెళ్తున్నారో అర్థం కాలేదు. ఇట్లాగే ఉంటుంది. అవును. పైగాను వీళ్ళు కొత్తగా ఆ ఊరికి వచ్చిన వాళ్ళు కదా, ఈ ధనవర్మ తాలూకు వాళ్ళు. ఇక్కడ పద్ధతులు ఏంటో తెలీదు, ఏ పక్కకైనా వెళ్తే ఏ సందులో మాయమైపోతామో తెలీదు, గుర్తు తెలియదు కదా. అవును. దాంతో కాళ్ళు పడదొక్కుంటూ వాళ్ళంతా హైరాన్గా తిరుగుతుంటే ఈ దాసి దానికి ఏం చేయాలో తెలియక బుట్ట అక్కడ దించేసి పరిగెత్తేసరికల్లా ఈ మొత్తం ఇది అగ్ని అంతా ఆరి కొంచెం కాస్త జనం సర్దుకునే సమయానికి నిజంగానే దొంగలు దిగారు. ఈ దొంగలు దిగి అటు ఇటు చూసి ఈ పెళ్లి వాళ్ళ ఇంట్లోకి దూరి, వీడు పెళ్లి వాళ్ళంతా బయటకు వచ్చి నుంచున్నారు చాలా మంది, ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. ఈ లోపలికి వెళ్తున్న దొంగలు చూసి సైనికులు ఉంటున్నారు, వాళ్ళకి తెలియదు. లోపల నుంచి చాలా పట్టుకొచ్చేసారు. ఈ పందిరికి ఎడం వైపుగా పెట్టున్న ఈ బుట్ట చూసి ఏదో తినుబండారాలో పువ్వులో ఏవో ఉండుంటాయి. ఈ బుట్ట కూడా లేవ తీసుకుని గుర్రం మీద పెట్టు తీసుకుపోయారు. ఇక అంతే కదా, వెళ్ళిపోయింది. రాణిగారు ఏమనుకుంటోంది, తెల్లవారుజామున ధనవర్మతో అమ్మాయికి వివాహం అయిపోయింది అనుకుంటుంది. వీళ్ళు తెల్లవారుధామ దాకా చూసి పిల్ల రాలేదు, ఏం చేయాలి, ఇంత దూరం అనవసరంగా వచ్చామని ధూమ్ధామ్ అనుకుంటున్నాడు ధనవర్మ. రాజుగారేమో తెల్లారి మామూలుగా పెళ్ళి అవుతుంది అనుకున్నాడు. తెల్లవారు చూస్తే రాకుమార్తె కనపట్టలేదు. అంతా వెతికారు. భార్య ఏదైనా చేసిందని ఆయన అనుకోలే. వెతుక్కున్నారు. రాత్రి దొంగలు పడ్డారు, అదైంది ఇదైంది ఏవో మాట్లాడారు. ఇంతలో ఏమైంది, ధనవర్మ దగ్గర నుంచి ఓ ఇద్దరు దాసీలు వచ్చి వివాహం సుసంపన్నం కాలేదండి, ఎందుకంటే రాజకుమార్తె రాలేదు. ఈవిడ కంగారు పడింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ దాసిని పట్టుకున్నారు. అది ఇంటికి వెళ్ళిపోయింది దాని దారిన. దాసిని పట్టుకొచ్చేసరికల్లా నాకేం తెలుసండి, మీరు ఇచ్చిన బుట్ట నేను, అందులో రాజకుమార్తె ఉందని దానికి తెలియదు. బుట్ట నేను అక్కడ వెళ్ళిపోయాను, పెళ్లి వాళ్ళ ఇంట్లో దింపిరమ్మన్నారు, అక్కడేమో అగ్ని ప్రమాదము, ఇదంతా గందరగోళంగా ఉన్నారు. వాళ్ళకి పంపించాల్సిన బుట్ట వాకిట్లో ఉంటే వాళ్ళు లోపల పెట్టుకోరు, మరి పెట్టుకుంటారు, అందుకని నేను అక్కడ పెట్టేసి. ఏదో పిల్ల ఏమైపోయింది, అక్కడి నుంచి 5-6 సైనికుల్ని, ఒరే బాబు ఇట్లా బుట్టలో పెట్టాను వెతకంటారా అంటే వెతికినా ఏం లేదు, ఎక్కడా లేదు. ఇక చేసేదేం లేదు. వీళ్ళు ఏం చేశారు, ఈ దొంగలు బుట్టలతో మొత్తం సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయారు. పెళ్లి వాళ్ళు లూటీ అయిపోయారు. ఇంత పని చేసావని ధనవర్మ పిచ్చి కోపంలో ఉన్నాడు. మెల్లిగా మాటలు అటు ఇటు మారి ఇక్కడ ఇంకో పెళ్లి కొడుకున్నాడని, పెళ్లి కొడుకు దగ్గరికే పిల్లని పంపారని ఇది తెలిసిపోయింది. ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన గుర్రాలు సామాను దొంగలు వీళ్ళని పట్టుకుపోయారు కదా, వాళ్ళు ఎక్కడో అడవిలోకి ఎక్కడికో తీసుకెళ్ళి ఆ సామాన్లన్నీ పంచుకున్నారు. ఏమేమి ఉన్నాయి, అవి ఉన్నాయని. ఎప్పుడైతే ఈ బుట్ట గుర్రం మీద పెట్టారో దాన్ని పువ్వుల బుట్టగా నమ్మారు వాళ్ళు. ఓకే. లేదా తినుబండారాలు, అందులో పంచుకునేందుకు ఏముంది, ఆ బుట్టను వదిలేశారు. వీళ్ళంతా కూర్చుని పంచుకుంటుండగా ఇంతలో పులి గాండ్రింపు వినపడింది. వినపడేసరికల్లా వీళ్ళు బెదర్లా దొంగలు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతమందిని చూస్తే పులి రాదు, ఎక్కడో గాండ్రిస్తుంది అంటున్నారు. కానీ గాండ్రింపు విన్నవి ఈ గుర్రం ఒంటరిగా నిలబడింది. అది సామాన్లు కూడా ఉన్నాయి పైన. బెదిరి పరిగెత్తి ఎక్కడ పరిగెత్తుందో, ఎట పడితే అట్ట పరిగెత్తేసేసి ఎక్కడో తన మీద ఉన్న ఆ బుట్టని వదిలేసింది. అది ఆ బుట్ట కాస్త పడిపోయింది. పక్కకు పడంగానే ఈ అమ్మాయి లేచి కూర్చుంది అందులోంచి. రాత్రి కొంత మటుకు వచ్చింది, అక్కడ మెలకుగానే ఉంది. తల్లి కూర్చోబెట్టింది. తెల్లవార్లు ఎక్కడికో వదిలే గుర్రం మీద ఇట్లా కదులుతుంటే నిద్ర రాదు, కూర్చుని నిద్రపోయింది. ఇప్పుడు మేలుకు వచ్చింది. తల కింద టాప్మని తగిలేసరికి లేచి చూసుకుంటే నట్ట అడవిలో. ఏం చేయాలో తెలియలే. ఇంతలో ఏమైంది, ఈ పులి భయానికి పరిగెత్తింది కదా, ఆ పక్క నుంచి సడన్గా అడవంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పులి వస్తోంది. బెదిరి బిక్క చచ్చి నుంచి ఒక ఆటవికుడొకడు ఆ పక్క నుంచి వస్తూ, పులి కోసమే వస్తున్నాడో వాడు లేడి కోసం వస్తున్నాడో, 2 బాణాలు వేసి పులిని బెదిరించాడు. పులి కాస్త పారిపోయింది.
అతని దగ్గరకు వచ్చి ఎవరమ్మాయి నువ్వు ఏమిటి అని అడిగాడు. అడిగితే అమ్మాయి బెబ్బా అమ్మాయి అంది. తనకి తెలీదు ఏం జరిగిందో. ఏదో పిల్ల ఏమో పెళ్లి కూతురు వేషం, నిన్న పొద్దున పెళ్లి కూతురుని చేశారు కదా. సరే రామ్మా మా ఇంటికి వెళ్దాం, రేపు పొద్దున్నే చూద్దు కానీ ఎక్కడికి వెళ్ళాలో చూద్దు కానీ అని ఆ పిల్లని వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. ఈ ఆటవికుడు పెళ్ళాము మామూలుది కాదు, తాటకి అది. ఆ వెనకాల వచ్చిన పెళ్లి కూతురుని చూడగానే అవురవురా నువ్వు అడవికి వెళ్ళి నువ్వేదో తెస్తావనుకుంటే పెళ్లి కూతురిని వెంబడి పెట్టుకొచ్చావా? తిండి తిప్పలు ఏమైనా తెచ్చుకురావద్దు, నీకు లేదు కుందేలు లేదు, ఈ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చావు, దీనికోసమే నువ్వు అడవిలోకి వెళ్ళావంటే కాదే అని వాడిని ఎత్తి మొత్తుకున్నా అది వినలా. తెల్లగా తెల్లారిపోయింది. వచ్చిన ఆ మొత్తం ఆటవికల కుటుంబాలన్నీ చేరేసరికల్లా వాళ్ళందరూ గట్టిగా మొగుడు పెళ్ళాన్ని కేకలేశారు. ఎవరమ్మా అంటే ఇదేం చెప్తుంది ఈ పిల్ల, నేను రాజుగారి అమ్మాయిని, ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు అనేసరికి వీళ్ళంతా అన్నారు ఈ పిల్ల వల్ల తగాదా వచ్చింది, మర్యాదగా ఒప్పుకో అంటే. కాదు నాకే వ్యామోహం లేదు, నాకు తెలీదు, నేను అక్కడ కనపడింది తీసుకొచ్చాను, పిల్ల అడవిలో అన్యాయం అయిపోతుందని తీసుకొచ్చానంటాడు వాడు. బావిలో దింపేయాలి ఈ పిల్లని పెట్టారు. అయ్యో బావిలో తోసేస్తాం అంతే. ఇంకా అయ్యో పాపం అంటున్నాడు ఇతను. నువ్వు అయ్యో పాపం అన్నా అంటే నువ్వు వ్యామోహంతో తెచ్చానని ఒప్పుకో అనేసరికి కాదన్నాడు. అయితే సరే పిల్లని నూతిలో దోసేస్తే గొడవ వదిలిపోతుంది అని చెప్పి ఆ పెళ్లి కూతురుగా ఉన్న ఈ పిల్లని వెంబడ పెట్టుకుని అడవిలో ఒక పాడుబడిన నూతిలో తోసేశారు. ఆటవికులు కదా, దేంతో గొడవ వస్తే దాన్ని దోసేయాలంతే మరి లెక్క. తోసి పారేసి చేతులు దులుపుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. దొంగలకు కూడా తమ రాజకుమార్తెను తెచ్చామని తెలియదు, మోసుకొచ్చిన దానికి కూడా తన రాజకుమార్తెను తెచ్చానని తెలియదు. బాగుంది. ఇందులో పడిపోయి ఆ పడిపోయిన పిల్ల ఢామని కిందకి వెళ్ళిపోలే. ఏవో అల్లిబిల్లిగా చెట్లు అవి ఇవి అల్లుకుని ఉన్నాయి లోపల. ఒక చెట్టు మీద పడింది. పైనుంచి కొన్ని ఊడల్లాంటివి వేళ్లాడుతుంటే ఆ ఊడ పుచ్చుకుని అట్లా వేళ్లాడుతూ దాని మీద ఉండిపోయింది ఈ అమ్మాయి. ఓ పూటంతా గడిచిన తర్వాత అట్లాగే ఉంది. మరి ఏం చేస్తుంది? ఆకలి శోష వస్తోంది, దాహానికి నీరసం వస్తోంది, నిద్ర ఏం చెయ్యాలో తెలీదు. అట్లాగే వేళ్లాడుతూ ఉండి మెల్లిగా ఎప్పుడో ఒకసారి తలకాయ పేకిస్తే ఎవరో ఒక మొహం కిందకి చూస్తుంది. నూతులోకి చూస్తున్నారు ఎవరో. కేకలు పెట్టింది రక్షించండి అంటే ఈసారి మళ్ళీ ఆటవికలు వచ్చి పైనుంచి ఇది ఇంకా చావలేదని 4 రాళ్ళు పైనుంచి పడేస్తే ఏమవ్వాలి? కానీ వచ్చింది ఆటవికుడు కాదు, వీడు ఒక రాజకుమారుడు. అతను ఏం చేశాడు, గుర్రం ఏదో వేసుకొచ్చాడు, గుర్రపు కళ్ళేలకున్న తాడి వేసి ఆ పిల్లని పైకి లాగి కూర్చోబెట్టి ఎవరమ్మాయి ఏంటంటే వాళ్ళ పెళ్లి కూతురు వేషం, మొహం అంతా జుట్టు గిట్టు అంతా పోయి కాళ్ళ కాటికి అదంతా కరిగిపోయి లోపలికి పడేసరికి చిన్న పొన్న దెబ్బలు కూడా తగిలినాయి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేనేమో రాజుగారి అమ్మాయిని, మరి నిన్న నాకు పెళ్ళి, మా నాన్నేమో ఒక పెళ్లి కొడుకుని తెచ్చాడు, మా అమ్మ ఇంకో పెళ్లి కొడుకుని తీసుకొచ్చింది, వీళ్ళిద్దరూ కాదు 3వ పెళ్లి కొడుకు ఎవరో ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలీదు, నా పరిస్థితి ఏమో ఇలా అయింది, నేను ఇక్కడ పడిపోయాను, ఆటవికులేమో నన్ను ఇక్కడికి దోసేశారు అనేసరికల్లా అతను అన్నాడు నువ్వెవరు అని అడిగింది. నా పేరు జయభద్రుడు అని చెప్పాడు. కుంతిభోజన మహారాజు కుమారుణ్ణి, నేను అడవిలోకి వచ్చాను, దారి తప్పిపోయా, మా సమూహం అంతా ఎటో వెళ్ళింది, మంచినీళ్ళు తాగుదామని నువ్వు దగ్గరకు వచ్చాను, వంగి చూశాక నాకు అర్థమైంది ఇది పాడుపడి నుయ్యి, ఇందులో నీళ్లు లేవు, పెద్దగా ఏం లేవని, సరే నేను నీకు సహాయం చేస్తాను, పద మనం మీ ఊరు వెళ్దామన్నాడు. సరే వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. తర్వాత ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే జయ.